తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీకు 42% రిజర్వేషన్ కల్పించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ బ్రేక్ పడ్డది హైకోర్టు తీర్పు వల్ల. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? శివలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరేం చెప్పదలుచుకున్నారు? చాలా సింపుల్. మా సోదరులు ఈ దేశంలో బీసీ జనాభా దామాష ప్రకారం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయి రాజ్యం వెళ్తారేమో, దాని తర్వాత ఎస్సీలు, దాని తర్వాత ఎస్టీలు ఆ అవకాశాలు మాకు కూడా కల్పిస్తారేమో అని భావించి గత కొన్నేళ్లుగా చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే దాంట్లో మా వంతు కూడా మేము సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాము. కానీ ఎందుకో నాకు అర్థం కాకుండా ఒక విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి పాచికలో వీళ్ళందరూ పావులైపోయినారు. ఎట్లా అనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు దాదాపుగా 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,700 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేను లెక్క చెప్తా, ఈ లెక్క కరెక్టా కాదా ఒకసారి బీసీ జనాభా, బీసీ జనాలు, బీసీ ప్రజలందరూ ఆలోచిస్తే మంచిది, మేధావులు కూడా ఆలోచిస్తే మంచిది. ఈ సర్పంచి ఎన్నికలకు 42% అంటే 5,000 గ్రామ పంచాయతీలకు బీసీలకు చేసిరే అనుకుందాం. చేస్తే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తే ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీ చేయాలంటే ఒక్కొక్క అభ్యర్థి 30 లక్షలు ఖర్చు పెట్టాలి. అంటే ఒక గ్రామ పంచాయతీలో 3 పార్టీలు పోటీ చేస్తే ముగ్గురు కలిసి 90 లక్షలు ఖర్చు పెట్టాలి. ఈ 90 లక్షలు బీసీల సొమ్ము ఖర్చు పెట్టాలి. ఆ సర్పంచ్గా గెలవాలంటే గెలిచినోడు 30 పెట్టాలి, ఓడిపోయిన కూడా 30, 60 పెట్టాలి. ఇట్లా ఈ రాష్ట్రంలో 5,000 గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించిరే అనుకుందాం. అనుకుంటే ఈ 5,000 గ్రామ పంచాయతీలకు ఇంటూ 90 లక్షలు దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము ఉత్తగానే ఆ సర్పంచ్కి ఖర్చు పెట్టి దీని ద్వారా వచ్చే ప్రజలకు లాభం ఏముందో తెలియదు. కానీ దానికోసం పెట్టే ఖర్చు ఎంత అవుతుంది? 4,500 కోట్లు అవుతుంది. ఇది సర్పంచ్లకు సంబంధించిన లెక్క. రెండోది ఎంపీటీసీలకు సంబంధించి, ఎంపీపీ, జెడ్పీటీసీకి సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపుగా 570 మండలాలు ఉన్నాయి. 570 దాదాపుగా 570 మండలాలు, 566 పైచిలకు ఉన్నది అనుకుందాం. 566 మండలాలు ఉంటే ఒక్కొక్క జెడ్పీటీసీ పోటీ చేయాలంటే దాంట్లో 42% బీసీలకు ఇచ్చిరనుకుంటే 225 మండలాలు బీసీలకు కేటాయించారు అనుకుందాం. ఒక్కొక్క జెడ్పీటీసీ పోటీ చేయాలంటే బీసీ బిడ్డగా తను పెట్టాల్సిన ఖర్చు 50 నుంచి 20 లక్షలు తక్కువ ఖర్చు పెట్టాలి. అది ఒక పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి. అట్లా 3 పార్టీ నుంచి పోటీ చేస్తే ఒక మండలానికి ఖర్చు బీసీ బిడ్డ ఖర్చు పెట్టేది 1,500,00,000. అంటే దాదాపుగా అదొక 3,500, 4,000 కోట్ల రూపాయలు అవి బీసీల సొమ్ము అప్పరంగా ఉత్తగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఎంపీపీలకు కూడా ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే గెలిచేటోడు ఎంపీపీ ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ 50 లక్షలు వేసుకుంటే అదొక దాదాపుగా ఒక 1,000-1,200 కోట్లు ఖర్చు అవుతుంది. అదొక 4,500 కోట్లు సర్పంచులకు, దాదాపుగా 3,500 కోట్లు జెడ్పీటీసీలకు, 1,500 కోట్లు ఎంపీపీలకు, మొత్తం 10,000 కోట్ల రూపాయలు మీ బీసీల సొమ్ము. ఒక్క ఎంపీటీసీ గెలిస్తే ఒక్క రోజు ఎంపీపీ చేయడం కోసం పనికొస్తుంది తప్ప ఇంకా 5 సంవత్సరాలు దేనికి పనికిరాదు ఆ పోస్టు. జెడ్పీటీసీ పోటీ చేస్తే జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం కోసం పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు ఆ జెడ్పీటీసీ పోస్టు. అలాంటి పోస్టులకు 42% బీసీలకు ఇస్తున్నాం అని చెప్పే మాటకు వీళ్ళందరూ దాంట్లో పడి కొట్టుకొని 42% ఇవ్వాలి, 42% ఇవ్వాలి అనే దాంట్లో పడి మీ సొమ్ము మొత్తం ఎక్కడ తగలబెట్టాలో అక్కడ తగలబెట్టించి మీరు వాళ్ళకు పోటీ రాకుండా, భవిష్యత్తులో వాళ్ళకు పోటీ రాకుండా మీ సొమ్మును, మీ ఆర్థిక మూలాలను మొత్తం ఖతం చేసే పనిలో పడుతున్నారు అనే విషయాన్ని గ్రహించకుండా 42% ఇచ్చిర్రు, వద్దన్నారు ఇదన్నారు. అసలు ఏ గ్రామ పంచాయతీ ఎన్నికలైనా జనరల్ స్థానాల్లో కూడా 50% పైన సర్పంచులు బీసీలు ఉన్నటువంటి మాట వాస్తవాలు. కొన్ని చోట్ల ఇది అవుననే కాదనా చట్టం చేయాల్సిన పని కూడా లేదు. జనరల్లో కూడా బీసీలు పోటీ చేయొచ్చు. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, శివలాల్ సేనగా నేను బాధపడేది ఏంటంటే, ఇన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టే బదులు ఈ రాజ్యంలో భాగం కోసం, చట్టసభల్లో మీరు అడుగు పెట్టడం కోసం, ఆ రిజర్వేషన్ కోసం ఈ 10,000 కోట్లను మీరు పెట్టుకోదలుచుకుంటే ఈ రాజ్యాలు మీ చేతిలోకి ఉంటాయి. మీరు వచ్చిన తర్వాత ఎస్సీలు వస్తారు, ఎస్సీలు వచ్చిన తర్వాత ఎస్టీలు వస్తారు, కింది కులాలు ఎప్పుడో ఒకసారి రాజ్యం వెళ్తుంది. దాన్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాచికలో పడి అంతా కొట్టుమిట్టాడుకొని మీరు దాని మీద ఈ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ పేరు మీద 42%, అదే 42% చట్టసభలో ఇవ్వమని చెప్పి అడగండి. అదే 42% క్యాబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. ఈ దేశంలో రావాల్సిన వాటాలు 42% ఇవ్వమని చెప్పండి. అది ఇవ్వరు. అది ఇస్తే వాళ్ళ అసలు కోట బద్దలవుతుంది.
ఆ కోటర్ని అడుగుతారనే భయంతో ఈ దృష్టి మళ్లిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. 42% కాదు, వాళ్ళున్న జనాభా దామాష ప్రకారం ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. ఇది ఎస్టీల సొమ్ము ఎక్కడ పోయేది కాదు, ఎస్టీలకు ఏం కాంపిటీషన్ కాదు, వాళ్ళకి మేము కాంపిటీషన్ కాదు. ఇది మా స్పష్టమైనటువంటి వైఖరి. సేవలా సేన పక్షాన ఉన్న ఈ బీసీ సమాజానికి కూడా మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. సంఘాల నాయకులకు కావచ్చు, మేధావులకు కావచ్చు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రకులాల్లో పేదలు ఈ ప్రజల సొమ్మును అనవసరమైనటువంటి పద్ధతుల్లో ఖర్చు పెట్టే ఒక కుట్ర చేస్తున్నారు. మీ సొమ్మును మొత్తాన్ని మూలాలని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు కాబట్టి గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై సేవలా.